సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోకాన్ని సృష్టించిన ఆ దేవునికి చెందునుగాక. నేను చెప్పే దేవుడు అందరి దేవుడు. భూలోకంలో ఆయన సృష్టించుకున్నాడు మనందరినీ. ఆ దేవుడి గురించి నేను చెప్తున్నాను. మీరు ఇంతవరకు ఒక గ్రూపుకు సంబంధించిన దేవుడి గురించి, లేకపోతే ఒక చర్చికి సంబంధించిన దేవుడి గురించో, ఒక ఆలయానికి సంబంధించిన దేవుడి గురించో, ఒక మస్జిద్కు సంబంధించిన దేవుడి గురించో మీరు వినుంటారు. కానీ వీరందరికీ సంబంధించిన దేవుని గురించి, అంటే మనము నిర్మించుకున్న దేవుని కాదు, మనము చేసుకున్న దేవుని కాదు, మనల్ని చేసిన దేవుని గురించి నేను మీకు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. స్వర్గలోక మర్మాలు ఇవి ఆత్మీయ కనులు, ఆత్మీయ చెవులు తెరవబడిన వారికి మాత్రమే అనుగ్రహించబడతాయి. యెషువా గారు బైబిల్లో ఈ ఉపమానాలు, అంటే ఒక పంచతంత్ర కథల్లాగా పిట్ట కథలు అలా ఉంటాయి. వాటిలో స్వర్గలోక మర్మాలు దాచాను అంటాడు. ఆ మర్మాలు ఏంటో మనకు తెలియకపోతే, అసలు మనం ఈ భూమిలో ఎందుకున్నామో, ఏం చేయాలా అని అసలు మనకు అవగాహన లేకపోతే, మనకు నచ్చింది మనం చేస్తే, ఆయనకి ఏం కావాలి, మనం సృష్టించిన దేవునికి మన నుంచి ఏం కావాలా అది తెలియకపోతే ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు మొన్న ఒక మ్యారేజ్కి ఈవెంట్కి వెళ్ళాం. అక్కడ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్, డెకరేషన్, డీజే ఫ్లోరు ఇవన్నీ మా ఫ్రెండ్ చేస్తున్నాడు అనమాట. అయితే ఆయనకు సపోర్ట్గా, సరే అది యుఎస్ పెళ్ళి, వాళ్ళకి పెద్దగా యుఎస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండవో, నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కాబట్టి, సో వాళ్ళకి కొంచెం అక్కడికి ఉండి వచ్చాను 6 years నేను. సో వాళ్ళ కల్చరు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి నచ్చిందే మనం చేయాలి. ఎక్కువ చేస్తే గోల్డ్ ప్లేటింగ్ అంటారు, తక్కువ చేస్తే వాళ్ళు సాటిస్ఫై కారు. సో వాళ్ళు ఒక ఫ్లవర్ థీమ్ కలర్ చెప్పారు, అది చేసినారు. ఫోటో బూత్ అని వచ్చిన వాళ్ళు ఫోటోస్ తీసుకునేదానికి, విఐపీస్ అందరూ ఫోటో తీసుకునేదానికి ఫోటో బూత్ ఉంటుంది. ఈ కలర్ అక్కడ ఫోటో బూత్లో ఉండే ఫ్లవర్స్కి, స్టేజ్ మీద ఉండే ఫ్లవర్స్కి థీమ్ మ్యాచ్ కావట్లే. అది పెళ్లి కూతురు క్లియర్ కట్గా చెప్పేస్తుంది. తర్వాత ఎంట్రీ కూడా మిర్రర్స్ పైన పెట్టారు, కానీ దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తుంటే బాగుంటుంది, ఆ మిర్రర్స్ ఫ్లోర్ మీదనే వేశారు అని చెప్పేసి దాంట్లో కొంచెం ఇది జరగడం జరిగింది. సో తర్వాత ఎవరైతే మనకు రిక్వైర్మెంట్స్ ఇస్తారో వాళ్ళవి మనం ఫాలో కావాలి. కానీ పక్కన ఇప్పుడు మనకు ఆ ఈవెంట్ ఇప్పించారు ఒకరు పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈ వీడియోస్ కొంచెం మీ వీడియోస్ నేను చూస్తున్నాము, చాలా క్లారిటీ ఉంది, అయితే వీడియోస్ యూట్యూబ్ లైవ్ పెట్టండి అంటే, యూట్యూబ్ లైవ్ పెట్టడం నా దగ్గర ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయి. సో నేను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి తీస్తానని చెప్పాను. కానీ ఎవరైతే మాకు రిక్వైర్మెంట్ ఇచ్చారో వాళ్ళ వీడియోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళ మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిమ్మల్ని ఎవరు తిమ్మన్నారు వీడియోస్ అని చెప్పేసి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. సో 1,40,000 మాట్లాడుకున్న ఆ ఈవెంట్కు 1,10,000 మాకు ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా అంతా సర్దేసి మాకు లాస్ట్లో చేయడం జరిగింది. ఏ కన్వెన్షన్ విజయవాడలో ఇది మూడు ఈవెంట్ మేనేజింగ్ గ్రూప్స్ కలిపి 4 యాక్చువల్గా, కడప నుంచి 3 అలా ఈవెంట్ మేనేజ్ చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, అసలు దీనికి ఏం సంబంధము న్యూ ఇయర్కి? మర్చిపోయాను. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2025. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆదబర్సి, వందనం, నమస్కారం. అయితే ఈ నూతన సంవత్సరం అనేది యావత్ ప్రపంచంలో మనం ఫాలో అయ్యే ఇంగ్లీష్ క్యాలెండర్ నుంచి అది మనం అంటున్నాము. అయితే ఉగాది కూడా నూతన సంవత్సరం. అలా డిఫరెంట్ రిలీజియన్స్లో వాళ్ళు ఆ రిలీజన్కి రిలీజన్ అన్నీ ఒకటే అనుకోండి, మధ్యలో గ్రూపులు కట్టడము, గ్రూపులు కట్టి గ్రూపుల యొక్క బెనిఫిట్స్ పొందడం చాలా కష్టం అన్నమాట. అందుకని ఇప్పుడు నమస్కారం, వందనం అన్న, ఆదాబర్సిన ఒకటే, కానీ ఈ 3 ఒకటి చేస్తే వీళ్ళు ఎక్కడ ఒకటి అయిపోతారో అని మత పెద్దలు పెట్టిన డిఫరెన్సెస్, బ్యారియర్స్ అనమాట. మనమందరం ఒకటే, ఆ దేవునికి మాత్రం మనమందరం ఒకటే. కానీ ఈ మత పెద్దలకి, మనల్ని దోచుకొని తింటున్న ఈ మతాలకు దేవుని తయారు చేశారు.
ఈరోజు క్రైస్తవులు చాలామంది ఎక్కడ మోసపోతున్నారు అంటే అసలు యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు అనమాట. ఆయన యేసుక్రీస్తు ఏమంటున్నాడు బైబిల్లో? నేను దేవుని కుమారుణ్ణి, నా చిత్తం కాదు నెరవేర్చడానికి నేను రాలేదు, నా దేవుని చిత్తము, నా నాన్న చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, మనుష్య కుమారుడు అంటాడు అనమాట. అని తను చెప్పుకున్నది మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. దయ్యాలు వచ్చినప్పుడు ఈయన దేవుని కుమారుడు అని చెప్తాయి. అలాగే పేదలతో శిష్యులతో మాట్లాడేటప్పుడు నేను ఎవరిని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు మెస్సయ్య, మీరు అభిషేకింపబడిన దేవుని కుమారుడు అని చెప్తారు. అంటే యేసు ఏమంటాడు? నీకు దేవుని వలన ఇది చెప్పబడితేనే కానీ నీకు తెలుస్తుంది, కానీ లేకపోతే ఈ మర్మము ఎవరికైనా తెలియడానికి సాధ్యం కాదు అట. ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య? తను తాను దేవుని కుమారుడిని ఒప్పుకున్నాడు. మరి ఆయన మనల్ని దేవుని కుమారుడని చెప్పాడు. ఇచ్చిన ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు ఏమని చెప్పాడంటే, మీరు తండ్రి అయిన దేవునిని, నా తండ్రి అయిన దేవునిని, అంటే నా తండ్రి అయిన దేవునిని మీరు ఆరాధించాలి, ఆయనను మాత్రమే మీరు సేవించాలి అని చెప్తాడు అనమాట. ఇంకోసారి ఏమంటాడు తర్వాత? నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. ఇలా ఆజ్ఞలు. నీ పొరుగువాడు అంటే నీలాగా, ఇప్పుడు నేను దేవుని కుమారుని, యేసయ్య తమ్ముని, నేను దేవుడు నాకు తండ్రి. యేసయ్యకి ఎలాగ దేవుడు తండ్రి, అలాగే నాకు కూడా తండ్రి. ఇది అందరి రిష్తా. ఈ రిష్తా కాకుండా వేరే రిష్తాలు కొంతమంది అడిగితే, దేవుడు నాకు భర్త అని ఒక లేడీ చెప్పింది. నేనున్నాయి సరే, ఒక్కొక్కరికి వాళ్ళకు లేని ప్లేస్లో మాకు నాన్న. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ జీసస్ అంటే, హీఈస్ మై హస్బెండ్, హీఈస్ మై ఫాదర్ అని చెప్పి మా ఫ్రెండ్ మా రిలేటివ్ చెప్పింది అనమాట. తప్పలేదు. వాళ్ళకు ఆ లేని లోటు, నాన్న లేడు కాబట్టి, భర్త లేడు కాబట్టి నాకు ఆ ప్రాంతంలో నేను దేవుని పెట్టుకున్నాను అని చెప్పింది. గుడ్, నాట్ థింగ్. బట్ దేవుని కుమారుని యేసే మనకు నీకు నాకు రిష్తా ఏదేమో చెప్పాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు? నా దేవుని చిత్తము, నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాడే, నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే నాకు చెల్లి, నాకు తమ్ముడు, నాకు తల్లి. ఆర్డర్ ఎట్లనే పెట్టుకోండి. అంటే కుటుంబం అవుతాం. ఎప్పుడైతే యేసయ్యకు మనం, దేవుని కుమారుడికి మనం కుటుంబం అవుతామో, దేవునికి కూడా అలాగే కుటుంబం అవుతాం. దేవుని కుటుంబము మాత్రమే పరలోక రాజ్యానికి చేరబడతారు, అంటే స్వర్గానికి వెళ్తారు, జన్నతుకు పోతారు. అర్థమైందా? ఇది కాకుండా మీకు ఎవడు ఏది చెప్పినా కానీ అది వేస్ట్. నిన్న ఏదో పెరెడ్ గ్రౌండ్స్లో ఒక చర్చ్ మీటింగ్ వెళ్ళాము. 12 దాకా బాగానే ఉన్నాయి. యాక్చువల్గా అయితే వీళ్ళ మూర్ఖత్వానికి క్రిస్టియన్ డినామినేషన్స్ పెద్దలకి యేసయ్యను సిలువ వేసి చంపడమే పనిగా అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, రక్షకుడు మన కోసము బెత్లెహేమున క్రిస్మస్ రోజున అని అంటారు, కానీ క్రిస్మస్ రోజు కాదు పుట్టింది. ఏదో ఒక రోజు మనకు. ఆయన ఎప్పుడు పుట్టింది అనేది మనకు అనవసరం. ఆయన ఏమని చెప్పాడు? నన్ను మాత్రమే వెంబడించండి. ఎందుకు నన్ను మాత్రమే వెంబడించాడు అని యేసుక్రీస్తు? అసలు యేసు అనే మాటే లేదని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినాను. ఆయనకు హీబ్రూలో అప్పుడు వాళ్ళు వాడే అరమిక్ భాషలో పెట్టబడిన పేరు యెషువా. మరి యెషువా కాస్త యేసు ఎలా అయిందంటే, గ్రీకులు రాశారు కొత్త నిబంధన, గ్రీక్ నుంచి తెలుగులోకి మార్చినారు. ఫస్ట్ హీబ్రూ, పాత నిబంధన అంతా హీబ్రూలో ఉంది, కొత్త నిబంధన గ్రీకులో నుంచి తర్జుమా చేయడం వలన గ్రీకులో ఈ షా అనే శబ్దమే లేదు, దానికి క్లోజ్గా ఉండేది సా. అందుకే యెషువా కాస్త ఈసోస్ అయింది. ఇప్పుడు ఆ ఈసోస్ నుంచి జీసస్ ఎలా అయిందంటే, మధ్యలో ఇంగ్లీష్ కన్వర్ట్ అయ్యే ముందు గ్రీక్ నుంచి లాటిన్ కన్వర్ట్ చేసినారు. లాటిన్లో ఏం చేస్తారు వాళ్ళు? ఈ ఓవెల్స్ అంటే అచ్చులకి ఏఈఐఓయు అనే శబ్దాలు వచ్చే దగ్గర అచ్చులు ఆ శబ్దాలు అచ్చులు వచ్చిన దాని దగ్గర వాళ్ళు జే యాడ్ చేస్తూ పోయినారు. లాటిన్ పోయేటప్పటికి ఈసోస్ కాస్త జెసోస్ అయింది. జెసోస్ నుంచి లాటిన్ నుంచి ఇంగ్లీష్ పుట్టింది కాబట్టి ఆ జెసోస్ కాస్త జీసస్ అయింది. యాక్చువల్గా అయితే జీసస్ అనే పదం కానీ యేసు అనే పదం కానీ లేదు. దేవుని కుమారునికి పేరు యాక్చువల్గా చెప్పాలంటే యెషువా
అంటే దాని మీనింగ్ ఏంటంటే రక్షకుడు. యేసు అన్నా కానీ దాని మీనింగ్ రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు. ఇక్కడ కర్త కర్మ క్రియ ఉంటుంది. మీరు అవి గమనిస్తే పంపబడినవాడు, అభిషేకింపబడినవాడు. ఆయన శిలువ మరణానికి పోయే ముందు సాగిలపడి మొహం కింద పెట్టి భూమి కానిచ్చి, నానా వీలైతే ఈ పాత్రను అరించి తొలగించు, నేను చేయలేను అంటాడు. మరి అతన్ని పోయి దేవుడు అంటారు. చాలామంది ఏమంటారంటే అక్కడ హెవెన్స్ లాక్ చేసుకొని వచ్చాడంట యేసు ప్రభుకి. హెవెన్ లాక్ చేసుకొని వచ్చాడంట. ఇంత మూర్ఖత్వంగా, అంటే ఆయన చెప్పింది కూడా మీరు వినరా? యేసు చెప్పింది మీరు వినరా? రెడ్ లెటర్ క్రిస్టియన్ అంటారు నన్ను. అంటే యేసయ్య పలికిన మాటలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో రెడ్ కలర్లో ఉంటాయి. కొన్ని మాటలు అపోస్తుల కార్యములలో కూడా కొన్ని ఉంటాయి రెడ్గా. నేనైతే యోహాను ఆథర్ ఎవడో చాలామందికి తెలియదంట. ఇప్పటికి కూడా స్కాలర్స్ డిబేట్ చేస్తున్నారు. అసలు యోహాను రాసిన సువార్తకి ఆథర్ ఎవడు? అప్పట్లో ఎవడికి అది ఆపాదించలేక దాన్ని యోహానుకు ఆపాదించినారు. దాన్ని అందుకే అది సినాప్టికల్ గాస్పల్స్ అన్నారన్నమాట. సినాప్టికల్ గాస్పల్స్ అంటే మత్తయి, మార్కు, లూకా. నేనైతే మత్తయి, మార్కు, లూకాలో ఉండే ఈ రెడ్ లెటర్స్ని ఎక్కువగా ధ్యానించడం నా ప్రార్థన ఎలా ఉంటుందంటే, నేను అడుక్కోను దేవుణ్ణి, నాకు ఇది అని. ఒక కుమారుడు ఒక తండ్రిని అడుక్కోడు, చెప్తాడు అంతే. అలాగా దయ, కరుణ, జాలి పొందడానికి ప్రయత్నం చేయడు, ప్రేమిస్తాడు నాన్నని. దయ, కనికరము, జాలి కొనుక్కునేది ఏమంటే పన్నోళ్ళు. మనకు అలాగా ఈ యొక్క పనివాడి తత్వాన్ని ఎవరు మన నింపుతున్నాడంటే తప్పిపోయిన కుమారుడికి అధిపతి అయిన లూసిఫర్. ఇప్పుడు మనుషులలో రెండు జాతులు. ఒకటి తప్పిపోయిన కుమార్తె, ఇంకొకరు దేవుని కుమార్తె. వాళ్ళు కూడా దేవుని కుమార్తెలే, కానీ ప్రస్తుతానికి చాలామంది తప్పిపోయినారు పాపం. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారులని దేవుని కుమారులుగా మార్చడమే మనకు ఇచ్చిన మనకి ఉన్న దేవుని కుమారులకు ఇచ్చిన టాస్క్. ఎలాగా చేయాలా, మనము ఎంత చేయాలా అంటే, ఒక్కొక్క దేవుని కుమారుడు ఫలించిన తర్వాత, మొలకెత్తిన తర్వాత, ఫలించడం అంటే 100 30దంతలు, నువ్వు 30దంతలు, 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలిస్తావు అని విత్తువు అని ఉపమానం, పారబుల్. ప్రతి ఉపమానాలలో దేవుని స్వర్గంలో ఒక వరమాలు దాచించానన్నాడు. ఇంకా ఈ రెడ్ లెటర్స్లో మనం గమనిస్తే ఉంటాయంటే న్యూ కమాండ్స్, కొత్త కమాండ్స్ ఉంటాయి. ప్రాఫెసీ ఉంటుంది, జరగబోయేవి చెప్తాడు అనమాట. కొన్ని ఇన్ఫర్మేషన్ టిప్స్ ఉంటాయి, కొన్ని మర్మాలు ఉంటాయి. సీక్రెట్స్ కాదు, మిస్టరీస్ అవి ఉంటాయి. కొన్ని మన నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని, దేవుని కుమారుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మినిస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పేసి కొన్ని. ఎందుకంటే మధ్యలో కమెంటరీ ఇప్పుడు రాసింటాడు, మత్తయి రాసింటాడు. మత్తయి ఒక కమెంటరీ ఇస్తాడు. కమెంటరీ ఇచ్చి యేసు ఇట్లా నేను అంటాడు అనమాట. నాకు మత్తయి కమెంటరీతో నాకు అవసరమే లేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే నాకు మత్తయి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడే యేసు పుట్టినని అబ్రహాం నుంచి తీసుకొని వస్తాడు మత్తయి. నేను అడుగుతా, అసలు ఏం పని ఉందా నీకు మత్తయిగా? ఇప్పుడు దేవుని ఆత్మతో జనించాడు, పురుష సంబంధం లేకుండా జనించాడు యేషువ గారు అని ఉంది. నీకు పురుష సంబంధం లేనప్పుడు ఇప్పుడు మరియను పెళ్లి చేసుకున్న వాని యొక్క వంశావళికి అబ్రహాంకు జోడించి నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు అచీవ్? ఇది బాధ అంతా ఏంటంటే, ఇక జ్యూస్ అంటే యూదులు పాత నిబంధనలో వాళ్ళకు సంబంధించినది ఇది న్యూ మతం కాదు, ఇది ఆ మతమే అని చెప్పి ప్రయత్నం చేస్తూ తీసుకొని వచ్చిండేది మత్తయి చేసిన పొరపాటు. అసలు ఏం అవసరం? ఇప్పుడు ఏం చెప్పాలా? ఆ మాటలు వింటే ఇవి దేవుని మాటలు. దేవుని మాట యెషువా నోట, అదే మాట నా నోట, నీ నోట ఇండాల. ఇంకో వేరే మాట వచ్చిందంటే అది అనవసరం మనకి. అయితే ఇప్పుడు ఈ రెడ్ లెటర్స్లో ఎంత గొప్ప విషయాలు ఉంటాయి అనేది మీకు గమనిస్తే,
ఫస్ట్ ఒక కమాండ్, కొత్త ఆజ్ఞ, నీతి యావత్తు ఇప్పటికి కానేమో ఇలాగూ నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని మత్తయి 3:15 ఉంటుంది. నీతి యావత్తు మనం నెరవేర్చాలా. అది కుటుంబ నీతి, భార్యాభర్తల మధ్య ఉండే నీతి, ఈ రాష్ట్ర నీతి, దేశ నీతి, ప్రపంచ నీతి, మనుషునిగా నీకు ఒక నీతి ఉండాలి, ఒక డిఫైన్ ఉంటుంది. అలాగే మతపరంగా నువ్వు ఒక మతం ఫాలో అవుతున్నావు అనుకో, ఆ మతంలో నీతి కూడా నువ్వు ఫాలో అవ్వాలి. నీకు కరెక్ట్ అనిపిస్తే, నీ అంతరాత్మకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో అది నువ్వు ఫాలో కాకపోతే, అది నీ మతంలో ఒకటి చెప్పింటారు, కానీ యేసయ్య కూడా చెప్పింటాడు. యెషువా గారు ఏం చెప్పినారు, యెషువా గారు ఏం చెప్పిందో అది మాత్రమే ఫాలో కావాలా. అంతేగాని గొర్రె తోలు కప్పుకున్న తోడలు నా వెనక వస్తున్నారు అంటాడు యెషువా గారు. ఆడి మాటను ఫాలో అయితే నీది పప్పులో కాలేస్తావు, ఉప్పులో నీళ్ళేస్తావు, అది ఉపయోగం లేకుండా పోతుంది. నెయ్యిలో ఇసుకేస్తావు, బకెట్ దన్నెత్తావు. అందుకే నువ్వేం చేయాలంటే ఈ యొక్క నీతి యావత్తు నెరవేర్చాలా. ఈరోజు నడుచుకునేవాడు రోడ్డు మీద నడుస్తున్నారు, వాళ్ళకి అడవిలో ఉండే జంతువులే. ఒక భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు అంటాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. యూఎస్లో కొన్ని రోజులు ఉండొస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అడవిలో ఉండే జంతువులు ఈ మనుషుల కంటే డిసిప్లిన్గా లేరా, వాట్ ఆర్ యూ డూయింగ్ గైస్ అని ట్రాఫిక్ సిబ్బందిని ఆయన పెద్ద ఆయన అడుగుతాడు. సో దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. మనము నీతి ఫాలో కావట్లే. నువ్వు యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ట్రాఫిక్ రూల్స్ అట్ ఆల్ అంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. ట్రాఫిక్ రూల్స్కి నరకానికి పోవడానికి ఏం సంబంధం ఉందండి? అంటే నీతి యావత్తు నెరవేర్చాలి పోయి, యాకు యావత్తు నెరవేర్చాలా. నువ్వు ఆకు ఆవత్తు కూడా నెరవేర్చలేదు, పిచ్చినాయాలా. అట్లా ఆకు ఆవత్తు లేదు. యాకు యావత్తు అంటే నీతి యావత్తు అంటే యాకు యావత్తు కాదు. నీతి మొత్తం నువ్వు నెరవేర్చాలా. దేవుని నీతి నువ్వు నెరవేర్చాలా. యెషువా గారు చెప్పిన నీతి నువ్వు నెరవేర్చాలా. ఇది తేకుండా ఇంకా ఏం చేసినా కానీ నీకు తెలిసింది నువ్వు చేస్తే, నీకు తెలిసింది కాదు నువ్వు చేయాల్సింది. దేవుని మాట యెషువా నోట, అదే మాట నా నోట నువ్వు నోట ఉండాలా. తర్వాత అది ఉట్టి మాట అయితే అది వేస్ట్. ఆ ఉట్టి మాట కాదు, అది ఒక కార్యరూపాన్ని దాల్చి దాన్ని మేనిఫెస్ట్ అయ్యి ఉండాలా. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం చూసిన ఈ రెడ్ లెటర్లో నీతి యావత్తు మనము నెరవేర్చదగి ఉన్నది. నూతన సంవత్సరంలో ఏం జరుగుతుంది బా? మ్యాక్సిమం ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ ఒక 365 రోజుల సంవత్సరానికి 4 సంవత్సరాలకి 365 × 4 ఒక డే ఉంటుంది. అది డే వచ్చేసి లీప్ ఇయర్ కలిపితే సూర్యుడు ఈ ఎక్కడైతే స్టార్ట్ అయినాడో అక్కడికే వస్తాడు అన్నమాట ఒక సంవత్సరానికి, అంతే. అంటే ఇలా ఆర్బిట్లో ఉండేది మనము సూర్యుడు మధ్యలో ఉంటాడు, మనమే సూర్యుడు చుట్టూ దిగి ఒక జనవరి 1 ఎక్కడ స్టార్ట్ అయినామో మళ్ళీ తిరిగి వచ్చి జనవరి 1కి అక్కడే ఉంటాం. ఒక సంవత్సరం అనేది అది అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది, అంతే. నిన్నటికి ఈ రోజుకి ఏం తేడా ఉందంటే, ఏం తేడా ఉంది? నీలో నువ్వు దేవునికి దగ్గర కావాలా, దేవుని బాధ్యత నెరవేర్చాలా. అది ఆత్మీయ గెరుగుదల అంటారు. నువ్వు ఏం తేడా లేకుండా నేను ఇంకా జంతువులాగానే ఉంటాను, నాకు ఆత్మ అంటే తెలియదు, నేను డబ్బు కోసం పుట్టినాను, నేను పని చేయడానికి పుట్టినాను, నేను డబ్బు సంపాదించడానికి పుట్టినాను, నేను డబ్బు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ నేను దాని నుంచి పెన్షన్ పొందలాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తా, నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా, నువ్వు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే యెషువా గారు ఏం చెప్పినారు? నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. అరే బేవకూఫ్, నువ్వు ఆస్తిని అంతా అమ్మి బీదలకి ఇవ్వకుండా నువ్వు కుక్కలాగా పనిచేసి నీ జీవితం అంతా నీ వాళ్ళని కూడా అదే పని చేపిస్తే ఇంకా నువ్వు జంతువుల నుంచి మనుషులుగా ఎప్పుడైనా మారేది? యెషువా చెప్పిన ఆజ్ఞలు నువ్వు ఫాలో కావాలా? నూతన సంవత్సరంలో నువ్వు మనిషిగా రావాలా? నువ్వు మనిషిగా పుట్టి జంతువులాగా వ్యవహరించి మొత్తం జీవితం అంతా చచ్చిపోతే ఇంకా నీకు మనిషికి జంతువుకి ఏం తేడా ఉంది? జంతువులు కూడా ఆహారం కోసం ప్రయత్నిస్తాయి, జంతువులు కూడా దాని యొక్క ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి దాని కొన్ని ఫ్యామిలీని నిర్మించుకుంటాయి, ఫ్యామిలీకి ఏర్పాటు చేస్తాయి. నువ్వు అది చేసి జంతువు అది చేస్తే ఇంకా మనిషిగా ఎప్పుడు నువ్వు బతికేది? నువ్వు పుట్టిన దేనికి? అసలు దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు ఇక్కడికి? మీ అమ్మ నాన్న కాలు పట్టుకొని వాళ్ళ కాలు కడగడానికే, లేకపోతే నీ భార్య ముడి చుట్టూ తిరగడానికే?
లేకపోతే పిల్లల్ని పెంచడానికి కుక్కలు కూడా పెంచుతాయి, పందులు కూడా పెంచుతాయి పిల్లల్ని. దేవుని యొక్క బాధ్యత నువ్వు నెరవేర్చకపోతే నువ్వు ఎలా దేవుని కుమారుడు అవుతావు? నువ్వు దేవుని కుమారుడు కాకపోతే నువ్వు పోయి నరకానికే. దేవుని ఫ్యామిలీ కావాలి. నువ్వు దేవుని చిత్తం తెలియాలి నీకు. అసలు ఫస్ట్ దేవుని చిత్తం అంటే ఎవరికి తెలీదు. దేవుని చిత్తం అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అని అనుకుంటారు. కానీ అరే అసలు ఆయనకి ఏం కావాలా? బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు సంబంధం అంటాడు, నీకు ఏ అవసరం లేకుండా నీకు అన్ని ఇస్తే నువ్వు దేవుని దగ్గర పోతావా? అంటే నువ్వు చేస్తాను దేవునితో చేస్తానది బిజినెస్. నాకు ఇది ఇవ్వు, నీకు నాకు ఇది ఇవ్వు అని నీకు టెక్కా కొడతా, నీకు పాలు పోస్తా, నీకు ఇది చేస్తా, నీకు కానుకిస్తా, దశమ భాగం ఇస్తా. ఎప్పుడు? నువ్వు బాగున్నప్పుడు. పొరపాటున నీకు ఆరోగ్యం క్షీణించిపోయిందంటే నువ్వు దూషిస్తావు దేవుణ్ణి. నేను ఇంత చేసాను నీకోసం, ఏం పీకినావు నువ్వు దేవుని కోసము? దేవునికి ఏం కావాలో నీకు తెలియదు. అసలు దేవుని చిత్తమే అసలు నీకు తెలియదు. నువ్వు పోయి దశమ భాగం వేసి చర్చలు కట్టించి పెద్ద పెద్ద కాన్సర్ట్లు పెట్టి మొత్తం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేస్తే ఎవరికి లాభము? దేవుని చిత్తం అసలు ఏంటిదో మీకు తెలియకపోతే మీరు బతుకుకి ఒక అర్థము లేదు. నువ్వు చచ్చిపోవడం బెటర్ దానికంటే. దేవుని చిత్తం అంటే మనకు బాధ్యతగా మనకు అప్పచెప్పిన బాధ్యత. మనుషులకే ఇప్పుడు ఆ యొక్క అథారిటీ ఉంది. ఏంటిదంటే ఆయన సర్వాధికారము, ఆయన రాజ్యము ఆయనకు తిరిగి ఇవ్వాలి. దేవుని చిత్తము ఒక మాటలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుని అధిపతి అయిన లూసిఫర్ దేవుని కుమారుడు, గాబ్రియలు, మిఖాయేలు, గాబ్రియలు, లూసిఫరు బైబిల్లో చెప్పినట్టుగా ముగ్గురు ప్రధాన దూతలు. మిఖాయేలు వచ్చి యుద్ధం చేయడానికి, ఇతర లోకాలతో యుద్ధం చేయడానికి ఉండే అంటే రక్షణ శాఖకు అధిపతి. ఇప్పుడు భూమి మీదకి వచ్చిండేది యేసయ్య ఎవరు అంటే ఆ మిఖాయేలే. ఇది తెలియక ఇది యేసయ్యని దేవుని చేస్తారు వీళ్ళు. నేను దేవుని కుమారుడు మొర్రో చెప్పలేడు, నేను మిఖాయేలే అని చెప్పకూడదు. చెప్పింటే ఒక పని అయిపోయింది. అసలు ప్రకటనలు అంటాడు నేను ప్రధాన దూత శబ్దంతో వస్తాను అని. కానీ ప్రకటన వచ్చేసి యోహను లిటరేచర్. అది ఎంతవరకు నమ్మచ్చు మనం? ఇప్పుడు క్లియర్ కట్గా ఇప్పుడు మళ్ళీ తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చునేది మిఖాయేలు. మళ్ళీ ఇప్పుడు భూమి దగ్గరకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు యేసయ్య పోయి నేను ఏమంటున్నాడు? తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. అంటే మిఖాయేలే అంత క్లియర్గా చెప్తుంటే మిఖాయేలే దేవుడు అంటే ఇంకా దేవుడు ఎవరు అంటే? ఇప్పుడు సింహాసనం ఉంది, సింహాసనం ఇది సింహాసనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సింహాసనం కుడి పార్శ్వంన ఈడ కూర్చున్నాడు. ఇది సింహాసనము, ఇది కుడి పార్శ్వంలో కూర్చున్నారు. ఇట్లా చాలా మంది కూర్చున్నారు రైట్ సైడ్, ఇట్లా చాలా మంది లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈయన దేవుడు, వీళ్ళంతా దేవుని కుమారులు. ఇక్కడ పక్కన కూర్చున్న వాళ్ళంతా కుడి పార్శ్వమున కూర్చున్నది ఎవరు? మిఖాయేలు కూర్చున్నాడు. కిందికి వచ్చినాడు, భూమిలో రక్షించడానికి వచ్చినాడు. ఆయనకు యెషువా అని పేరు పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు చనిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే కూర్చున్నాడు. సో మళ్ళీ కుడి పార్శ్వం కూర్చున్నాడు. ఇప్పుడు ఈ యెషువా దేవుడు అంటే ఇంక ఈయనెవరు? సింహాసనం మీద కూర్చునేది ఎవరు? నువ్వు సింహాసనం మీద కూర్చొని ఎక్కువకుండా నీకు పంపించిన పనోడికి పోయి మొక్కుతాను, ఆయన దేవుని చేసి నువ్వు మొక్కుతానంటే నీ ఇష్టం. మీకు డెలివరీ ఇప్పుడు నేను ఒక ఐఫోన్ కానీ శాంసంగ్ 2 లక్షల ఫోన్ ఉంది. 2 లక్షల ఫోను నేను ఆర్డర్ చేసి అమెజాన్లో పంపించిన. ఎట్లా వస్తుంది మీకు? డెలివరీ బాయ్ తెచ్చిస్తాను మీకు. నేను ఈరోజు హైదరాబాద్ ఉన్నాను, ఒకవేళ మీరు కడపలో కానీ ఇతర ప్రాంతాల్లో ఉంటే మీకు ఒక మంచి ఫోన్ పంపించాలని నాకు అనిపించింది. నా డబ్బుతో నేను కొని నా క్రెడిట్ కార్డు గీకి మీకు పంపించిన. ఇప్పుడు డెలివరీ బాయ్ వచ్చి 2 లక్షల ఫోన్ తీసుకొని వచ్చి దాన్ని ఎలా వాడాలో మీకు నేర్పించినట్లు బాగా అర్థమయ్యేట్టుగా. వాడి పని కాకుండా కానీ మీకు ఇంకా దాంట్లో కూడా ఇన్స్టలేషన్ అండ్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకటి ఉంటే టిక్ చేశాను. దాంతో ఆయన వచ్చి ఏదైతే చెప్పాలో అది మొత్తం చెప్పినాడు మీకు. నేను పర్సనల్గా వచ్చి చెప్పేదాని బదులు అది మీకు పంపించినాను అంతే. నా అమెజాన్ వాడు ఉద్యోగిని పంపించాడు మీకు. వాడు డెలివరీ బాయ్, వాడు యాక్చువల్గా వాడు వచ్చి మీకు డెలివరీ ఇచ్చాడు. ఇప్పుడు వాడిని ఇంట్లో పెట్టుకొని వాడిని పూజిస్తారా మీరు? వానికి ఫోన్ చేసుకుంటారంటారా మీరు? ఎట్లా అని నేను ఫోన్ ఎందుకు పంపించిండేది? మీరు నాతో వీడియో కాల్ చేసుకుంటారు, మీతో నాతో కమ్యూనికేట్ చేస్తారని కదా నేను పంపించిండేది మీకు ఫోను. ఆ ఫోన్ను పక్కన పెట్టి పంపించండి పట్టుకుంటే వానితో చుట్టూ తిరిగితే వాడే నేర్పిస్తాడు. నేను ఎంత బాధపడాలా? 2 లక్షలు ఇన్వెస్ట్ చేసి నేను ఎట్లా బాధపడాలా? అలాగే దేవుడు బాధపడుతున్నాడు. పంపించడానికి పట్టుకొని వానికి ఆరాధిస్తున్నారు. అసలు
యేసు అనే పదమే లేదు. యెషువా గారు తిరిగి మిఖాయిల స్థానంలో ఆయన కూర్చున్నారు రక్షణ సర్వలోకాలకు రక్షించడానికి ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరున్నారని నువ్వు పోయి యేసు యేసు అని అడుగుతాడు? అది ఈ నూతన సంవత్సరంలో నువ్వు మనిషిగా చాలంటే యేసయ్య కేర్ చేద్దామని కాదు. యేసయ్య నోట్లో నుంచి వచ్చినది దేవుని మాటలు. దేవుని మాట తేనె కంటే మధురమైనది. ఇంకా దేనికి నువ్వు దాన్ని వెలకట్టలేనిది అది దేవుని మాట అంటే. మనుష్యుడు నెక్స్ట్ 4వ అధ్యాయంలో 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నువ్వు జీవిస్తావు. నువ్వు మామూలు ఫుడ్ తింటున్నావు, నువ్వు మన్నిస్తావు. దేవుని మాట చొప్పున నువ్వు జీవిస్తావు. దీని అర్థం తెలుసుకోవాలంటే ఒక నెల పడుతుంది మీకు. దేవుని అడగాల, నా ఆత్మీయ కనులు తెరువు, నా ఆత్మీయ చెవులు తెరువు అని దేవుని అడగాల. ఎఫత్తాడులు నేను ఈరోజు అరమిక్ వర్డ్ తెరవబడును గాక, నీ ఆత్మీయ కనులు తెరవబడును గాక, నీ ఆత్మీయ చెవులు తెరవబడును గాక. నాన్న దీని అర్థం ఏంటి తెలుసా మీకు అసలు? ఇప్పుడే నాకు అది తటస్థపడింది. అంటే దేవుని మాట్లాడుతున్నది మత్తయి 10:20 మాట్లాడుతున్నది నేను కాదు, నాలో ఉన్న దేవుని ఆత్మ. లూకా 12:12 మాట్లాడుతున్నది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అని వీళ్ళు బాగించింది. బాగా కోసినారు అట్లే దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ. అది కాకుండా మనకు చూస్తే తెలుస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో ఉంటుంది కానీ ఆకాశములను భూమిని సృష్టించను. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్. అయితే అగాధ జలములను ఆ పైన జలములు ఉన్నాయి, చీకటి కమ్మింది అగాధ జలముల, ఆ పైన జలాల మీద దేవుని ఆత్మ అల్లా ఆడుచుండేను అన్నాడు. ఇన్ఫైనైట్ స్పిరిట్ అంటారు. అంటే అనంతమైన దేవుని ఆత్మనే దేవుడు. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టాడు, పరిశుద్ధాత్మ. అంటే మనకు ఎందుకు పెట్టారంటే ఈ పరిశుద్ధాత్మ అనేది దేవుని ఆత్మ అనంతమైనది. పరిశుద్ధాత్మ దాన్ని మనం డిఫైన్ చేయొచ్చు. నాలో ఆత్మ ఉంది, దానికి ఒక వాల్యూమ్, ఒక విస్తీరణ ఎంతనో మనకు తెలియకపోవచ్చు. కానీ దాని విస్తరణతో బట్టి దాంట్లో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నిలబడి ఉంటుంది. అంటే దేవుని ఆత్మ అంటే అది అనంతమైన ఆత్మ. దాంట్లో ఒక డాట్, ఒక చుక్క, ఒక బొట్టు, లేకపోతే మన కెపాసిటీ కొంత ఒక లీటర్, అట్లా నేను ఊరికే చెప్తున్నాను. అది మీరు అర్థం చేసుకున్నారు. అది ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ అక్కడ దుబాయ్ బాయిలో ఫ్రీగా దొరుకుతుంది అనంతంగా. మనకు ఇక్కడ లీటర్ చొప్పున మనం కొనుక్కుంటాం. ఎంత కొనుక్కుంటాము? మన కారు ఉంది అనుకోండి, కారులో ఎంత పడుతుందో అంత కొనుక్కుంటాం. డీజిల్ కార్లో పెట్రోల్ పోయాము, పెట్రోల్ కార్లో డీజిల్ పోయాము, డీజిల్ కార్లో డీజిల్ పోస్తాం, పెట్రోల్ కార్లో పెట్రోల్ పోస్తాం. ఆటోలో కొంతమంది ఆటోలో కిరోసిన్ పోస్తారు, టర్రని శబ్దం వచ్చింది, అంత పొగ వస్తుంటుంది. సరే ఏంటి కానీ ఇక్కడ ఏముంది? దేవుని మాట యేసయ్య నోటి నుంచి వచ్చిందంతే. యెషువా గారి నోటి నుంచి వచ్చింది. ఏమంటున్నాడు ఆయన మళ్ళీ తర్వాత? నువ్వు దేవుణ్ణి శోధించొద్దు. నువ్వు ఉన్నావా అంటే ఏంది నువ్వు అనేది? సైతాన్ గారు అంటాడు, నువ్వు దుంకుపోయా, నువ్వు కీర్తనలో చెప్పాడు కదా, నువ్వు దుంకు, పైనుంచి దుంకుతే దేవుడు నిన్ను పట్టుకుని ఎంత దిగుతావు, ఇంత ఎత్తైన స్థలం మీద 40 దినాలు నువ్వు ఉపవాసం చేసినావయ్యా, నువ్వు దుంకు, ఆయన దేవదూతలు పట్టుకుంటే ఎందుకు ఆ నుంచి దిగి కొండంతా దిగి రావడానికి అని అంటే, ప్రభువు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు, డు నాట్ టెస్ట్ యువర్ గాడ్. అది ఇదే మాట ద్వితీయోపదేశ ఖండము 6:16 ఉంటుంది అన్నమాట. అది ఇంకొక కాంటెక్స్లో ఉంటుంది, మీరు చదవండి. సో ఇక్కడ ఏమంటే, నీ దేవుని నువ్వు పరీక్షించకూడదు. యూ డోంట్ టెస్ట్ హిస్ పేషెన్స్. నువ్వు అసలు టెస్ట్ చేయదాన్ని. టేస్ట్ చేయి, రుచి చూడు, కానీ టెస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇది 4:7, మత్తయి 4:7. నేను రెడ్ లెటర్స్, ఒక రెడ్ లెటర్ నుంచి ఇంకో రెడ్ లెటర్ జంప్ అవుతున్నాను, మొదలెట్ వదిలేసి మొదలెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను నోటితో. అయితే చాలామంది వాక్యం చెప్తే వాళ్ళ ముఖం మీద దిగాలుగా ఎందుకో
పడవెళ్ళిపోతోందిరా ఓ మానవుడా పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా పడవ మునిగిపోయి పడవ మునిగిపోతే ఆ, ఆ, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఇట్లా ఏందో పోగొట్టుకున్నారు వీళ్ళు ఏందో ఏడుస్తున్నారు. వీళ్ళకి జాలి కావాలి, వీళ్ళకి కరుణ కావాలి, వీళ్ళకి బిచ్చం కావాలి. వీళ్ళకి అడక్కతిని నా కొడుకులు, నువ్వు కుమారుడిగా కుమార్తెగా ఉండవు అని అంటే, లేదు మేము అడక్క తింటామంటే ఇంక నేనేం చెప్పాలా? ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, ఒరే నువ్వు రాజురా, నా 50 కోట్ల ఆస్తి అది 100 కోట్లు అవుతుంది, అది నీకు వస్తుంది, దాంట్లో భాగం వస్తుంది నీకు అంటే, అయ్యా మీరు గొప్పవారయ్యా, మీరు ఒక 10 రూపాయలు ఇవ్వండి అయ్యా, అయ్యా నాకు ఖర్చులు అప్పు ఉన్నాయా, అప్పులు తీర్చయ్యా అని నా కొడుకు నాతో అంటే నాకు బాధ కాదా? వాడికి అంతే కదా. ఇప్పుడు నా భార్య ఉంది, ఉంటే ఒక భార్య ఉంటే నా నా ఆస్తి అంతా సగము ఆమెదే. అప్పుడు ఏం చేయాలా? దాన్ని ఈక్వల్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఈక్వల్ రైట్స్ని ఎంజాయ్ చేయాలా. నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, నీకు ఇచ్చిన వారసత్వాన్ని, నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. అది పోకుండా అయ్యా అయ్యా బిచ్చమయ్యా, అరే బిచ్చం నోహం నాయలారా, ఇంక యేసయ్య వచ్చింది ఎందుకురా? నిన్ను బిచ్చగాడి నుంచి నిన్ను దేవుని కుమారుడిగా తయారు చేయడానికి. ఎందుకంటే యేసయ్య యెషువా గారు వచ్చిండేది, చాలామంది ఏమనుకుంటారంటే మీ పాపములను క్షమించును, ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించు, అప్పుడు నువ్వు పరలోకానికి పోతావు. నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినా నువ్వు పరలోకానికి పో. నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా నువ్వు పరలోకానికి పో. ఎప్పుడు పోతావంటే నువ్వు తండ్రి చిత్తము, మత్తయి 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు నువ్వు పరలోకానికి పోడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడు మాత్రము పరలోకానికి పోతారు. అంటే దీని అర్థము యేసయ్యను ప్రభువా ప్రభువా అని పిలిచిన వాళ్ళు అందరూ పోరని కాదు. దేవుని చిత్తము నెరవేర్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా పోతారు. నువ్వు యేసయ్యను ప్రభువా ప్రభువా అని పిలు, పోరా పోరా అని పిలు, మనకు సంబంధం లే. ఆయన యేసయ్య చెప్పిన ఆజ్ఞలు, యేసయ్య చెప్పిన మార్గము, యేసయ్యను మాత్రమే వెంబడించితే నువ్వు దేవుని మాటను నువ్వు నెరవేరుస్తున్నట్టు. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే నేను చెప్పాను ఇంతకు ముందు చర్చిలో ఎక్కడో, ఇది ఎస్కే ఫ్రాన్సిస్ గారు ఒకసారి విజయవాడ మీటింగ్లో చెప్పాడు అనమాట, కొన్ని ఇయర్స్ బ్యాక్, 5-6 ఇయర్స్ బ్యాక్. నా ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుని మాటలు తిరిగి ఆయనకే అప్పచెప్తా. ఇప్పుడు నీతి యావత్తు నెరవేర్చుట నాకు తగి ఉన్నది, నాన్న నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అంటే, ఇప్పుడు చిన్న పుట్టిన బిడ్డ వచ్చి మనము అమ్మ అమ్మ అమ్మ, నాన్న నాన్న, తాత తాత తాత, మామ మామ మామ, పిన్ని 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 అని చెప్తా ఉంటే సడన్గా వాడు అమ్మ నాన్న అన్నప్పుడు అబ్బా ఆ పులకరింత, పరవశం, ఆ ఆనందమే వేరుంటుంది. అలాగా దేవుని మాటలు మనం చదువుతా మన ప్రార్థనలో దేవునితో మాట్లాడేటప్పుడు అదే మాట మనం ఆయనకు పెడితే ఆయనకు ముద్దు పెట్టినట్లే, ముద్దు మీద. ఆ రుచి మీరు ఎరిగిండరు, అది ఎరగాల. ప్రొద్దున లేచి ఎరగతారు కానీ దేవుని ఎరగడం ఆ రుచి మీరు ఎరగాల. ఏంటిది? దేవునితో మాట్లాడే ఆ పరవశం, దేవుడితో చేసే ఆ నాట్యం. ఎక్కడో దేవుడు అంటారు, వారిని ఎక్కడున్నారు? మత్తయి 10:20 ఏమన్నారు? మాట్లాడుతున్నాను నేను కాదు, మాట్లాడుతున్నది నీలో ఉన్న నేను అంటున్నాడు, నీలో ఉన్న దేవుని ఆత్మ అంటున్నాడు. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడంటే నువ్వు నీ బతుక వేస్ట్. దేవుడు నీ ఆత్మలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాకపోతే కొంతమంది ఇంకా మొలకెత్తలే, విత్తనం రూపంలో వేసిపోయాడు యేసయ్య గారు. యెషువా గారు మనందరికీ, మానవులు క్రైస్తవులకు మాత్రమే కాదు, ఆయన దేవుడు అందరికీ ఆయననే తన విత్తనం కాదు, దేవుని కుమారుడు అనే విత్తనాన్ని లేసాడు. ఎందుకంటే నువ్వు అది పెరిగితే మొగను అయితే దేవుని కుమారు కావాలి, ఆడమైతే దేవుని కుమార్తె కావాలా. నువ్వు నూరంతలు ఫలించాలా. ఊరికే పుట్టి అది మొలకెత్తకుండా నీలో ఉంది, నాలో ఉంది దేవుని ఆత్మ విత్తన రూపంలో అంటే నువ్వు చక్కగా నరకానికి పోతావు. నాలో ఉంది విత్తనం ఉంది, నేను యేసయ్యను సొంత రక్షణగా నమ్ముకున్నాను, కొనుక్కున్నాను, అమ్ముకున్నాను అని అంటే నువ్వు నరకానికి పోతావు. అసలు పెద్ద పెద్ద ప్రవక్తలు, నేను మీ నామం ప్రవచించి 7:22 మేము యేసయ్య గారు మేము నీ నామమును ప్రవచించి మేము నీ నామమున అద్భుత కార్యము చేస్తేవి, మేము నీ నామం శత్రువు కడితేవి, అవి లేవు, మేము దెయ్యాలు వెలగొట్టినాము, ప్రవచించిన ప్రవక్తలు వీళ్ళు.
దయ్యాలు వెలగొట్టారు, వీళ్ళు బుధ వైద్యులు. మళ్ళీ స్వస్థతలు అయితే ఇంకా అన్నీ చేసినారనుకో, ఇంకా వీళ్ళు దయ్యాలు వెలగొట్టినారు, ప్రవచించినారు, అద్భుత కార్యాలు చేసినారు, మిరకల్ మ్యాన్ వీడు. అయితే దేవుని కుమారుడైన యేసయ్య అంటే అప్పుడు మిఖాయిలో ఏమంటాడు, అక్రమము చేయవారారా, నా ఇద్దరి నుంచి తెలియపా, నువ్వు అసలు నాకు ఎవడో ముందు నుంచి తెలియదురా యూజ్లెస్ ఫెలో. లేదండి నేను ప్రభు అని 24 గంటలు ప్రార్థన ఎవడో నేను ప్రార్థన చేయమన్నాడు. నువ్వు విత్తనం పోలించి మొలకెత్తి ఫలించాలా. నీ యొక్క కొవ్వుతోటి, నీ యొక్క అహంతోటి ఆ విత్తనం రూపంలోనే ఉంది. ఇంకా నువ్వు ఫలించేటప్పుడు, నువ్వు మొలకెత్తేటప్పుడు, నువ్వు ఫలించేటప్పుడు, నువ్వు దేవుని చిత్తానికి, దేవుని రాజ్యం తెచ్చిచ్చేటప్పుడు, దేవుని చిత్తం అంటే ఆ తప్పిపోయిన దేవుని కుమారుడు పరిగెత్తుకుండా తిరిగి వచ్చి, నానా నేను పనుడు కాదు, నేను కుమారుని కాదు, నేను పనుడిగా, నాకు అన్నం లేదు నాకు ఇక్కడ అని పంది పొట్టు దొరకని పరిస్థితికి నువ్వు తీసుకెళ్ళాలా. అంటే ప్రతి తప్పిపోయిన దేవుని కుమారుడిని తిరిగి దేవుని కుమారుడిగా మార్చాలి. తప్పిపోయిన దేవుని కుమార్తెల్ని వాళ్ళు తిరిగి దేవుని కుమార్తెగా మార్చాలా. ఎంతమందిని అంటే వాళ్ళు కూడా ఫలించాలా. ఊరికే ఏమంటారు, గొడ్రాళ్ళు అంటే ఫలించని వాళ్ళు గొడ్రాలు అంటారు అన్నమాట. మొగల్ని ఏమంటారు, మొగళ్ళు కొజ్జాగాలు అంటారు అన్నమాట. మనకు కావాల్సింది కొజ్జాగాళ్ళు, గొడ్రాలు కాదు. నూరంతులు ఫలించే దేవుని కుమార్తెలు కావాలా. నీ అహాన్ని నువ్వు చంపుకొని ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావో, దేవుని అది ఆత్మ విత్తనం నీలో మొలకెత్తినప్పుడు, నీ లైఫ్ ఈజ్ అ సాంగ్. నీ లైఫ్ యూ విల్ డూ డైరెక్ట్ టాకింగ్. దేవునితో ఇంకా అడుగుడేలే. నువ్వు అడగక ముందే అక్కరలెరికి అవసరాలు తీర్చిన నా దేవుడా, నాన్న ఈ పనికి నాకు ఇది కావాలన్నా, నాకు హెలికాప్టర్ కావాలన్నా, హెలికాప్టర్ ఇస్తాడయ్యా. నువ్వు ఇంకా సైకిల్ అడుగుతున్నావు నువ్వు. అన్న ఈ బిల్డింగ్ ఏదో బాగుంది, ఇది పరిచయకు ఇట్లా ఉంటే బాగుంటుంది కదా మనకు అంటే, రే నువ్వు నీకోసం అడుగుతున్నావా, నా కోసం అడుగుతున్నావా అంటాడు దేవుడు. అది దేవుని కోసం అని తనకు అనిపించినప్పుడు అది నీకు ఇస్తాడు. నీకోసము అని అనుకొని నువ్వు తెలివిగా నాకు హెలికాప్టర్ కావాలి, నాకు ఉంది, కానీ దీనివలన దేవునికి బెనిఫిట్ లేదని ఆయనకు అనిపిస్తే ఆయన ఇవ్వండి నీకు లైఫ్ లాంగ్. కేపాలకు బోయింగ్ ఇచ్చినాడు, మూల పెట్టారు. ఇప్పుడు ఎందుకు అప్పుడు పని చేస్తుంది అని దేవుడు ఇచ్చినాడు. వీడు పర్సనల్గా పనుల మీద అక్కడ ఉండే అమెరికాలో వాడు సంపాదించుకున్న డబ్బులు ఇండియాకి తెచ్చుకోవాలని ఇండియన్ గవర్నమెంటే మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కేపాల్. యాక్చువల్గా పుష్ప 2లో ఏ విధంగా చీఫ్ మినిస్టర్ మార్చారో అట్లా వీడు రాజకీయాలు చేసి వీడు పర్మిషన్ తెచ్చుకొని వాడి డబ్బులు అక్కడి నుంచి తెచ్చుకుంటేనే కానీ వానికి ఇక్కడ జరగదు. అక్కడ ఉంటే అక్కడ ఖర్చు పెట్టలేడు. వాడు ఖర్చు పెడతాడు కానీ దానివల్ల ఉపయోగంలే. దాన్ని ఇక్కడ తెచ్చుకుంటేనే దానివల్ల కొంచెం పంచుతాడు, కొంచెం తింటాడు. దేవుడు ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది అనేది కేఏపాల్ మొదటి భాగం చూడొచ్చు అనమాట. తను చదువులేని చిట్టి వలసలో పుట్టి ఒక పనికి మాలిన పనులు చేసుకుంటా, ఒక కూలి పని చేసుకుంటూ ఉండేవాడు. అమెరికాకి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే స్వార్థం వాళ్ళు దూరిందో మళ్ళీ దేవుని ఆత్మ వాడిని చెల్లిపోయింది. ఇప్పుడు కూడా మన భారతదేశం అంటే అడుక్కునే దేశం. అక్కడి నుంచి అడుక్కుంటుంది డబ్బులు తెచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు, అమెరికన్ ఫ్యాక్టరీస్ అవన్నీ పెట్టి ఉద్యోగాలు వేసి మేము అడుక్కునే వాళ్ళం, ఎప్పటికి అడుక్కునే వాళ్ళం కూడా. మనం ఏమైతే ఎప్పుడైతే మనం అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటామో డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, రూపాయి వాల్యూ తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు కొనుక్కునే ప్రతి ఇంపోర్టెడ్ ఐటమ్ విలువ పెరిగిపోతుంది, రూపాయి వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో. కేఏపాల్ వస్తే అదే జరుగుతుంది. కేఏపాల్ మంచి దేవుని సేవకుడు. ఒకప్పుడు నేను ఇంకా ఆయన వీడియోస్ చూడలే, ఆయన థాట్ ప్రాసెస్ నాకు తెలియదు. దేవుని చిత్తం వాడికి తెలుసో లేదు నాకు తెలియదు. పెద్ద ఆయన దేవుని చిత్తం ఆయనకు తెలుసో లేదు నాకు తెలియదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే దేవుని రాజ్యము, ఆయన కంప్లీట్ డామినెన్స్, ఆయన రాజ్యము ఆయనకు కావాలా, అది మనమే ఇవ్వగలుగుతాము. అలా డిజైన్ చేశాడు, ఆయన డిజైన్ చేసుకున్నాడు. లూసిఫర్ గాడు తప్పిపోయి ఇప్పుడు మనకి పందిపొట్టు కాదు, వానికి బిర్యానీలు, వానికి క్యాషూ నట్ పలావులు, ఏది కావాలంటే దొరుకుతుంది. మనుషులందరూ మన వైపు ఉన్నారు ఎక్కువ శాతం. నువ్వు ధనం వైపు ఉన్నావంటే నువ్వు వాడి వైపు ఉన్నట్టే అర్థం. ఎస్ అంటున్నాడు, నువ్వు ధనం వైపున ఉండాలా ఉంటే నువ్వు దేవుని వైపు ఉండాలా. అటు ఇటు రెండు వైపులు ఉండేదానికి వీలు కాదంటున్నాడు.
ఈరోజు ఇంకా 4వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు అనమాట. నా 4వ అధ్యాయంలో మనం 4వ వచనం చూసాము, 7 చూసాము, 10 చూసాము. ఇక్కడ యేసయ్య చెప్పినాడు కొన్ని మాటలు. అంటే ఈ శోధనలు 3 శోధనలు ఉన్నప్పుడు చెప్పినాడు అనమాట. తరువాత 17వ వచనంలో పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందండి. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది. ఎప్పుడు చెప్పినాడు ఆయన ఈ పరలోక రాజ్యం సంపాదిస్తాం? ఆయన సువార్త చేపట్టేటప్పటికి అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలంట. అంటే ఇంచుమించు 30 AD అప్పుడు చెప్పినాడు ఆయన. ఏమని? పరలోక రాజ్యం సమీపిస్తున్నదని. మరి ఇప్పుడు ఎంత? 2025. మరి ఏం అప్పుడు సమీపించినది ఏం ఎందుకు రాలే? ఎందుకంటే నువ్వు ఫలించడంలో బిడ్డా. నువ్వు ఫలిస్తే 7 పంటల్లో, ఇప్పుడు 5 పంటల్లోనే ఇప్పుడు 100 ఫలిస్తే 100 × 100 × 100 × 100 × 100 1000 కోట్లు. అది ప్రపంచ జనాభా కంటే ఎక్కువ. అలా ఫలిస్తే ఆయన రాజ్యం వస్తుంది. లేదు నువ్వు కుంటోడువో గుడ్డోడువో, నీకు అన్నీ లేవు, నీకు మెదడు లేదు, అప్పుడు 60 టైమ్స్ ఫలించామంటే 60 × 60 × 60 × 60 × 60 × 6 సార్లు 60 నువ్వు గుణిస్తే అది కూడా 900 కోట్లు దాటిపోతుంది. ఇంచుమించు 900 కోట్ల దగ్గర మన ప్రపంచ జనాభా ఉంది. లేదు 30 ఫలిస్తే నాకు ఏం లేవు, నాకు బుర్ర లేదు, నాకు ఏం లేదు, నాకు చదువు లేదు, నేను గాడిదని అంటే నువ్వు 30 ఫలించు. 30 అయితే 30 × 30 7 సార్లు, 30 × 30 × 30 × 30 × 5 30 × 30 × 30 7 సార్లు చేస్తే అది కూడా 1000 కోట్లు దాటిపోతుంది. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇది 5 సార్లు కానీ ఫలించలే, మనం అంతా కలిసి 6 సార్లు ఫలించలే, ఇంకా నీచకంగా అయితే 7 సార్లు కూడా ఫలించలే. ఒక ఫలం అంటే ఎంత కావాలా? ఒక జనరేషన్ ఇలా నువ్వు 100 మందిని తయారు చేయాలి. నువ్వు 100 మందిని తయారు చేయలేకపోయినావు. నీ బతుకు ఇంతవరకు పుట్టిన పూర్వీకులంతా వేస్ట్ పీస్ నా కొడుకులు. 100 మందిని తయారు చేయలేకపోయినారు. నీలాంటి వాడిని, మనలాంటి వాడిని తయారు చేయాల్సింది. యేసయ్య లాంటి వాడిని తయారు చేయలేకపోయినారు. యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. ఒక దేవుని కుమారుని తయారు చేయలేకపోయినావు నువ్వు. దేవుని కుమారుడు ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుని దేవుని కుమారుని తయారు చేస్తాడు. ఇది ఆజ్ఞ, ఇదే రహస్యం, ఇదే మర్మం. ఎవడు చెప్పడు. చెప్తే మంచిదే, చెప్పాలా, ఇదే చెప్పాలా. యేసయ్య చెప్పిందే నువ్వు చెప్పాలి, నేను చెప్పాలా. యేసయ్య చెప్పింది కాకుండా ఆ పౌలు గారు చెప్పిందో, ఈ మోషే ఆయన చెప్పిండేదో మనకి ఎందుకు ఇవన్నీ? ఆయన దేవుడే దేవునికి మారి వీళ్ళంతా ఏందో వాళ్ళకి సరిగా అర్థం చేసుకోలేదని ఆయన కుమారుడు పక్కన కూర్చొని నువ్వు పోయి చెప్పురా అంటే ఆయన వచ్చి చెప్పినాడు ఆ విషయాలు. ఇవి వదిలిపెట్టి వాడు కూడా చెప్పినాడు. వాడి పక్కన పౌలు అంటాడు, నేను క్రీస్తుని వెంబడించింది కనుక మీరు నన్ను వెంబడించుడి అంటారు. ఇప్పుడు నేను అదే మాట అనుకోండి, నేను క్రీస్తుని వెంబడించింది కనుక మీరు నన్ను వెంబడించుడి, నేను యేసుని వెంబడిస్తాను కనుక మీరు నన్ను వెంబడిస్తుంటే నాతో పాటు పోతారు కదా. నేను టాలెంట్కి పోతారు, సినిమా యాక్టింగ్ పోతారు, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తారు. జుట్టు పెంచుకుంటే మీరు జుట్టు పెంచుకుంటారు, మీసం తీస్తే మీసం పెడతారు, నేను మీసం పెట్టుకుంటే మీరు మీసం పెడతారు, నేను మీసం తీస్తే మీసం పెట్టుకుంటారు, గడ్డం పెంచితే మీరు గడ్డం పెంచుకుంటారు. పిచ్చిరా కొడుకులాగా నన్ను ఫాలో అవుతారు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో మీ, యు ఆర్ సపోజ్ టు ఫాలో యెషువా. ఆయన ఎందుకు ఫాలో కావాలంటే ఆయన ఒక రోల్ మోడల్గా క్రియేట్ చేసి మనకు ఎలా ఫాలో కావాలని చెప్పని మనకు చేసి చూపించాడు. ఇక్కడ ఆయన చెప్పినట్టు ఇక్కడ నీతి యావత్తు నెరవేర్చండి, నీతి యావత్తు నెరవేర్చాడు యెషువా గారు. పరీక్షించవద్దంటే దేవుణ్ణి పరీక్షించాల. దేవుని మాత్రమే ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలంటే వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ యువతి నువ్వు అన్నాడు. అంటే అంత రఫ్గా అన్నాడు. ఎవరు నువ్వు? ఎవరు నా తల్లి అన్నాడు. నీ తల్లి అని అన్నా. ఎవరు నా తల్లి? అనింది ఆమె. నీతో నాకేం పని అమ్మా అంటాడు. లూకాసు వార్త ఎందుకు ఇంత ఆవేదనతో, ఎందుకు కోపం నీకు? ఏమి అంత టెన్షన్ ఏమి? మామూలు చెప్పచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. సారీ, లూకాసు వార్త 2:49 వాళ్ళ అమ్మ అంటుంది, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసినావు నాయనా, నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా 48 ఎందుకు ఇలాగ చేసినావు? ఇదిగో నీ తండ్రి నేను ఎంత దుఃఖముతో నేను వెతుకుతుంటే 2 రోజులు వెతికినారు. ఈయన యెరూషలేము పట్టణంలో చర్చి పెద్దలతోటి
ఆలయ పెద్దలతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడిగింది చెప్తున్నాడు. ఎవరు ఈ పిల్లోడు ఇట్లా చెప్తున్నాడు, 12 సంవత్సరాల బాలుడు అని. వాళ్ళు ఆశ్చర్యపోయి అవాక్యతనాడు వాళ్ళు. అప్పుడేమంటున్నాడు యేసయ్య, నన్ను ఏల వెతుకుతున్నారు, మీరు నన్ను ఏల వెతుకుతున్నారయ్యా. లూకా 2:44. ఎందుకు ఎందుకు వెతుకుతున్నారు మీరు నన్ను? అసలు లూకా సువార్తలో యేసే పలికిన మొదటి మాట ఇది, రెడ్ కలర్ ఫస్ట్ది. నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, మీరు ఎందుకు యేసయ్యను వెతుకుతున్నారు? యేసయ్య లేడు. యేసయ్య వచ్చి తన కార్యము నిర్వర్తించి ఇప్పుడు మళ్ళీ తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. ఇప్పుడు యేసయ్య కాదు ఆయన పేరు. ఇప్పుడు కూడా రక్షణ శాఖ అధిపతే. యెషోవా అంటే ఏంటిది? రక్షకుడు అని. రక్షణ చేసినాడు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు వచ్చి చెప్తారు, నిన్ను నీ సొంత రక్షకులుగా పెట్టుకో అని. అంటే ఇంకా పెట్టుకోలే కొంతమంది, అంటే ఇంకా వీడు రక్షింపబడలేదు అని. ఆదాము హవ్వలు చేసిన పాపము నుంచి దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోయింది. యెషోవా గారు వచ్చి మళ్ళీ ఆ దేవుని ఆత్మని మనకు విత్తన రూపంలో వేసి వెళ్ళాడు. ఇది సత్యం. ఇది అర్థం కాకపోతే మీకు ఇంకేం అర్థం కాదు. దేవుని ఆత్మను విత్తన రూపంలో వేసి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు అది పెరగాలంటే నీ అహం చంపుకోవాలి. నువ్వు చనిపోవాలి. నేననే వ్యక్తి చనిపోతేనే కానీ దేవుని యొక్క ఆత్మ నీలో ఫలించదు. దేవుని యొక్క ఆత్మ నీలో ఫలించకపోతే నువ్వు దేవుని కుమారుడు అయ్యేది ప్రసక్తే లేదు. నువ్వు ఒకవేళ దేవుని కుమార్తె కాకపోతే నువ్వు దేవుని కుమార్తెగా కావాలా అనేదే ఈరోజు నా తపన. లేకపోతే చచ్చిపోతే బెటర్గా. బతికిన వాళ్ళే దేవుని రాజ్యం తగలుగుతారు. చచ్చిపోయిన వాళ్ళు మధ్యాకాశంలో ఎప్పుడెప్పుడు నరకానికి పోదామని వెయిట్ చేస్తున్నారు 99%. అందులో మీ బిషప్, మీ పాస్టర్లు, లేకపోతే టెంపుల్స్లో పనిచేసే స్వాములు, మస్జిద్లో పనిచేసిన ఇమాములు, వీళ్ళందరూ ఉంటారు నరకానికి పోవడానికి రెడీగా. ఆడ కాల్చిన, బూడ్చిన, గంగలో కలిపిన ఇలా ఎవరు కానీ పరలోకానికి పోరు. నాకు తెలిసిన సత్యం అది. ఎప్పుడు పోతారు అంటే నువ్వు తండ్రి చిత్తము నెరవేర్చి, తండ్రి చిత్తం ఏంటిదంటే ఆయన రాజ్యం తీసుకొని రావాలా. ఆయన రాజ్యం ఏంటిది? కంప్లీట్ డామినెన్స్. దేనిని నువ్వు ఆరాధించవద్దు, దేవుని మాత్రం నువ్వు ప్రేమించాలి, దేవుని మాత్రం నువ్వు సేవించాలా. దేవుని మాత్రం ప్రేమించాలంటే అత్యధికముగా, అత్యున్నతముగా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించని యేసు చెప్పారు. అది చేయాలి. ఈరోజు నూతన సంవత్సరంలో బాగానే విన్నాము, మరి ఇంతవరకు విన్నందుకు మాకేంటి, నాకేంటి అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంతోమందిని దేవుడు ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఏమన్నాడు? నేను చేయు కార్యములు మీరును చేయుదురు. యోహాను సువార్తలు అన్నాడు. అయినా కానీ యోహాను సువార్తలో ఉండేటన్ని అబద్ధాలు కాదు, రచయిత తెలియదు. దాంట్లో యేసుని దేవునిగా చేసే ప్రయత్నం జరిగింది. అది మనము ఆలోచించాలి. ఎందుకు 3 సువార్తల్లో యేసుని దేవుని కుమారుడుగా కరెక్ట్గా చూపించినప్పుడు యోహాను సువార్తలో ఎందుకు ఇప్పుడు నేను అన్ని మీకు అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్తే మీరు నమ్మరు, అన్ని నిజాలు చెప్పి ఒక దెబ్బ చెప్తే ఓయమ్మ ఇది కూడా నిజమని మీరు నమ్ముతారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. యోహాను సువార్తలో అయినా కానీ, యోహాను పత్రికల్లో అయితేనే కానీ, ప్రకటనలో అయితేనేమి కానీ, పౌలు రాసిన పత్రికల్లో అయితేనేమి కానీ ఈ యొక్క మోసం జరుగుతుంది. ఏమని? దేవుని కుమారుని దేవుని చేయడానికి అర్థం. అంటే కొడుకుని అమ్మ దగ్గర పండబెట్టే ప్రయత్నం జరుగుతుంది. అది వ్యభిచారం. ఇక్కడ కొడుకుని అమ్మ దగ్గర పండబెడితే అది వ్యభిచారం అవుతుంది. కొడుకుని దేవుని చేస్తే అది ఆత్మీయ వ్యభిచారం అవుతుంది. అదే విగ్రహారాధన. ఇది అర్థమైతే మీరు ఈరోజే మార్పు నొంది యెషోవాను మాత్రమే వెంబడించాలా, దేవునిని మాత్రమే ఆరాధించాలా అన్న సత్యం యెషోవా గారు చెప్పినారు. కాబట్టి అది మీకు అర్థమై కళ్ళు తెరవబడితే పరలోక మర్మాలు మీకు తెలియజేస్తాడు దేవుడు. ప్రతి ఉపమానంలో పరలోక మర్మం అని చెప్పారు. ఆ మర్మాలు మీకు తెలియజేస్తాడు. లేకపోతే వీళ్ళు చెప్పేదంతా బాడీ సెన్స్ గురించి, నువ్వు తాగద్దు, నువ్వు ఉపవాసం చేయి, నువ్వు ఏది విశ్రాంతి దినాన్ని పాటించు, సబాతుని పాటించు, నువ్వు అది చేయి, నువ్వు ఈ రూల్ పాటించు, నువ్వు ఈ రూల్స్ వారిని మీకు రూల్స్ సెట్ చేసేదే నా తండ్రి మేము. నువ్వేంద్ర మాకు రూల్స్ చెప్పేది? ఇది కుమారుడి యొక్క టోన్. అంటాడు, ఎవరు ఈయన? యెషోవా గారు. ఏంటిది ఈయనకు అధికారం? ఈయన మాట్లాడేది శాస్త్రంలో పరిశీలన లేదే, ఏమేమో అధికారంతో మాట్లాడుతున్నాడు అంటే ఉంటుందా అధికారం? మరి దేవుని కుమారుడు అంటే ఉండదా అధికారం? డబ్బుతో వస్తుంది అది. డబ్బు లేకున్నా వస్తుంది, జబ్బు ఉన్నా వస్తుంది. కానీ
దేవుడు కలిగి ఉన్నవాడు అత్యంత ధనవంతుడు. దేవుడు లేకుండా నీ దగ్గర కోట్ల కోట్ల ఆస్తి ఉన్నా కానీ నువ్వు వేస్ట్ పీస్వి, నువ్వు సుంఠవు. దేవునికే సకల ఘనత మహిమా ప్రభావములు చెందునుగాక. ఆమేన్.